నమస్తే ఈ5 న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నది ఎవరు? ఎస్సీ వర్గీకరణ జరిగితే నష్టపోయేది ఎవరు? ఆర్జీ 5 ప్రత్యేక కథనం. ఇక దళిత వర్గీకరణ కోసం రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను డిమాండ్ చేస్తూ పోరాడడం ప్రజాస్వామికమైనది, న్యాయబద్ధమైనది, రాజ్యాంగబద్ధమైనది. దళిత వర్గీకరణను వ్యతిరేకించడం అన్యాయమైనది, అప్రజాస్వామ్యమైనది, అసమానత్వాలను నిలిపి ఉంచేది. మార్క్సిజం సైద్ధాంతిక అవగాహన కలిగి ఉండేవారు సమాజంలో జరిగే ప్రతి అసమానత్వానికి వ్యతిరేకంగా మద్దతు చేస్తారు, మాట్లాడతారు, పోరాడతారు. సిపిఐ మావోయిస్టు పార్టీ 1996-98 మధ్య దళిత వర్గీకరణ కోసం స్పష్టమైన ప్రకటన చేసింది. చారిత్రక సత్యం ఈ విషయం తన డాక్యుమెంటల్లో వివిధ సందర్భాలలో సైతం పేర్కొన్నది. ఈ విషయం అర్థం చేసుకోకుండా మావోయిస్టు చెప్పలేదని, మావోయిస్టు పార్టీ చెబితే అది కుల పార్టీ అవుతుందని భావించడం, ప్రకటించడం అసత్యం మాత్రమే కాకుండా కమ్యూనిస్టు పార్టీ కులం సమస్య పైన ప్రశ్నించడం తప్పు అని భావించడం వర్గ పోరాట అవగాహనకు వ్యతిరేకమైనది. కానీ నేడు ఏ రాజకీయ పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో అడ్డుకుంటుందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. మావోయిస్టు పార్టీ 2017లో రాసిన కుల డాక్యుమెంట్ 44 పేజీల్లో ఈ విధంగా పేర్కొన్నది. సమాజంలో ఇప్పటికీ అసాంఘిక ఆర్థికంగా అణచివేతకు గురవుతున్న ముస్లింలు, క్రిస్టియన్లతో పాటు కొన్ని చాలా వెనుకబడిన కులాల తెగల ప్రజలు తగిన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా పోరాటాలు నిర్వహిస్తున్నారు. మన పార్టీ వీరి డిమాండ్లను సమర్థించాలి. దళితులలో వర్గీకరణ డిమాండ్పై కూడా సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతుంది. అయితే దళితుల్లోనే ఒక సెక్షన్ ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తుంది. మన పార్టీ దళితులలో వర్గీకరణ చేయాలనే వారి న్యాయమైన డిమాండ్కు మద్దతునివ్వాలి. ఈ డిమాండ్ను వ్యతిరేకించే వారికి తమ వైఖరి సరైంది కాదని, ఈ డిమాండ్ను సమర్థించాలని నచ్చజెప్పడానికి కృషి చేయాలి.